హాయ్ ఫ్రెండ్స్, ఇక రేపటి నుండి మా ఇంట్లో తెలిజోండి అంబలి. ఇక నా బిడ్డకు నా కొడుకు అయితే సెలవులు ఇచ్చిర్రు. ఇక అందుకోసమే ఇక తెలిజోండి అంబలి చేద్దామని ఇక చూస్తన్న. ఇక దుకాణంలో అయితే కొనుక్కొచ్చిన తెలిజొన్నలు. ఈ తెలిజొన్నలు దుకాణంలో కొనుక్కొచ్చిన. ఇక రేపటి నుండి చేస్తా. ఇక ఎంత మంచి కూరలు వండుకున్నా కూడా అసలు అన్నం కడుపులో పోతలేదు. ఎంత మంచిగా చల్లటి నీళ్ళు అయినా అప్పటి మందమే అవుతున్నాయి. అందుకనే ఏది కడుపులో ఆసరు ఉంటలేదు. అందుకోసం తెలిజొన్నలు తెచ్చిన. ఇక మనిషి గిలాసడి తాగితే కడుపులో ఆసరు ఉంటుంది అని తెచ్చిన. చూడురు ఫ్రెండ్స్, ఇగో ఇవి ఎంత మంచిగా కనబడుతున్నాయో తెలిజొన్నలు. సూపర్ కనబడుతున్నాయి. ఇలా ఏ ఉష్క లేదు, ఏది లేదు. వెనకట గిట్లనేనట మంచిగా తెలిజొన్న అంబలి చేసుకొని మంచిగా తాగేదట. కడుపు నిండా మంచిగా కోసేపటిదాకా ఆసరు ఉండేదట వాళ్ళకు. ఎండలు అయితే ఘోరంగా కొడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ ఎండాకాలమే ఈ తెలిజొన్న అంబలి పక్కానే ఇక పట్టుకొని వచ్చిన. ఇవైతే ఇక మిక్సీలో పడతా. ఇక కొన్ని గిరీన్లో పట్టుకొని రావాలని ఇక మీ అటుకనే కొనుక్కొని వచ్చిన. ఈ మిక్సీలో పడతా. ఇప్పుడు మా ఇంట్లో మిక్సీలో పడతా. మిక్సీ గిన్నెలు అయితే పోసుకుంటాను ఫ్రెండ్స్. కొన్ని కొన్ని పడతా. ఇట్లా కచ్చపచ్చ పట్టుకోవాలా ఫ్రెండ్స్. బాగా మెత్తగా కూడా పట్టుకోవద్దు. ఇట్లా కొంచెం కచ్చపచ్చ పట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. బాగా పిండి పిండి వేయద్దు. చూడురు ఫ్రెండ్స్, ఇక పట్టిన ఇక కచ్చపచ్చ పట్టిన. బాగా పిండి పిండి కూడా పట్టుకోవద్దని ఇక కచ్చపచ్చ పట్టిన. ఇక ఇప్పుడు జొన్నలు అయితే అన్ని పట్టిన. ఇక ఇట్లా పట్టుకోవాలి. ఇది కొంచెం నానబెడతా ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ కొంచెం అయితే పిండి అయితే ఈ నీళ్ళలో పోసుకున్నా. ఇది పులవేయడానికి ఫ్రెండ్స్. ఇంకా అంబలి అయితే తయారు కాలేదు. రేపు ఇంకా మళ్ళీ తయారు చేయాలి. దీంతో ఇంకా కొంచెం పని ఉన్నది రేపు. ఇక కొంచెం చింతపండు కొంచెం పుల్లగా ఉండడానికి కొంచెం చింతపండు వేసుకున్నా. ఫ్రెండ్స్, నిన్న నానబెట్టిన పిండిని పులవోసిన. ఆ పులవోసిన పిండిని ఇగో ఈ గంజులో వీడికి నీళ్లు పోసుకున్నా. ఫస్ట్ ఇది నీళ్లు పోసుకొని మంచిగా ఈ నీళ్ళన్నీ మంచిగా మసలేదాకా ఉంచి ఇక ఈ నిన్న పులవోసినది పిండిని ఇక ఈ నీళ్లు మసిలినది నీళ్ళల్లా ఆ పిండి పోసి ఒకటే కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా కలుపుకుంటుంటేనే మంచిగా ఇట్లా చిక్కగా వచ్చేదాకా కలపాలి. ఇట్లా చిక్కగా వచ్చేదాకా ఇట్లా కలుపుకుంటూ ఉండకపోతే ఎంత పొంగుతుంది, అంత ఉండలు ఉండలు కడుతుంది. అందుకోసమే ఇది చిక్కగా దగ్గర పడేదాకా ఇట్లనే కలుపుకుంటూ ఉండాలి. ఇక అప్పుడు అంబలి తయారైనట్టు. ఇక ఇది ఇప్పుడు కొంచెం అంత గిన్నెలో పోసుకొని తాగితే ఇక కడుపులో కోసేపటిదాకా ఆసరు ఉంటుంది. ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్, ఇక అంబలి అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరి ఇళ్ళలోనైనా అంబలి చేసుకుంటాం ఇటు మేము. చూడరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ అంబలి అయితే తయారైంది. పొద్దుగాల లేచి మసలు పెడితే ఈ టైం అయింది ఫ్రెండ్స్. ఇది ఒక గిన్నెలో పోసుకుంటా. గిన్నెలో పోసుకొని కొంచెం చల్లారుతుంది. ఇక గ్యాస్ అయితే బంద్ చేస్తాను. అయింది అంబలి. ఒక గిన్నెలో పోసుకుంటా. మంచి ఇళ్ళకు ఒక మామిడికాయ వక్కన్న మంచిగా నిమ్మకాయ వక్కన్న వేసుకొని ఉల్లిగడ్డ కొరుక్కొని తాగితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక గిన్నెలను అయితే పోసుకున్నా. చూడుర్రి ఇక అంబలి. ఇక మామిడికాయ పచ్చడి అయితే ఇంకా పెట్టలేదు ఫ్రెండ్స్. మేము మామిడికాయ పచ్చడి అయితే పెట్టలేదు. ఒక ఉల్లిగడ్డ కొరుక్కుంటా. ఇది చల్లారినాక ఉల్లిగడ్డ కొరుక్కుంటా తాగుతా. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అంబలి అయితే చల్లారింది ఫ్రెండ్స్. ఇక తాగుతా. ఇక ఉల్లిగడ్డ ఫ్రెండ్స్. ఇది ఒక బుక్క ఉల్లిగడ్డ కొరుక్కొని ఇది అంబలి ఒక బుక్క తాగితే సూపర్ ఉంటుంది. సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా ట్రై అయ్యిర్రి. ఎండాకాలం అంతా అయిపోయేదాకా చేసుకోర్రి. ఓకే ఫ్రెండ్స్, నేను ఉంటా. మళ్ళీ రేపటికి పులవ వేయాలి పిండిని. బాయ్.